ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత ఆత్మ సంయమ యోగము. అయితే చంచలమైనటువంటి మనస్సు నిగ్రహించడానికి కష్టసాధ్యమైనదే కదా. ఏ సాధనాల చేతైతే మరి మనసు నిగ్రహించబడగలుగుతుంది అంటే అభ్యాసము వైరాగ్యము అనే ఈ రెంటి చేతనే మనసు స్వాధీనపడుతుంది. మనస్సును ఎందుకు నిగ్రహించాలి అనే విషయాన్ని నిగ్రహింపబడినటువంటి అంటే మనసుని ఎవ్వరూ నిగ్రహించబడకుండా ఉన్నటువంటి మనసు దృశ్యమానమైనటువంటి మనసు చేత యోగం అనేటువంటిది పొందడం సాధ్యమవుతుందా? కాదు. బ్రహ్మైక్య స్థితి నిగ్రహించబడినటువంటి మనసు చేతనే సాధ్యమవుతుంది అనే నా యొక్క అభిప్రాయము అని చెబుతూ, స్వాధీనమైనటువంటి మనసు కలిగి ప్రయత్నించిన వాని చేత మాత్రమే, ఆ ఉపాయము చేత మాత్రమే మనసు అనేటువంటిది నిగ్రహించబడుతుంది. స్వాధీనపడినటువంటి మనసు కలిగినటువంటి వాని చేతనే యోగము అనేది పొందశక్యం అవుతుంది. అయితే మనసును నిగ్రహించినటువంటి వానికి ఆత్మసాక్షాత్కారము లభించదు అని కదా చెప్పడం. ధ్యాన యోగమందు నిలుకడ అనేది ఉత్పన్నం కాదు. అది నిగ్రహించినటువంటి వానికే ఆత్మతో ఏకత్వము అనేది సాధ్యపడుతుంది. కాబట్టి మోక్షము పట్ల ఆపేక్ష కలిగినటువంటి వారు, నిర్వాణ స్థితిని కావాలని కోరేటువంటి వారంతా కూడా పెక్కు రకాలైన సాధనల చేత, ఉపాయాల చేత మొట్టమొదట తమ యొక్క మనస్సుని నిగ్రహం అనేటువంటిది, ఇంద్రియాలను కూడా, మనసుని, బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని, ఇంకా కూడా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలను కూడా నిగ్రహించాలి. అవి పట్టుదప్పి విచ్చలివిడిగా గనక విషయాల పట్ల సంచరిస్తూ ఉన్నంత వరకు కూడా, ఈ యొక్క దృశ్యమాన జగత్తులో తిరుగుతూ ఉన్నంత వరకు కూడా మోక్షాన్ని గురించినటువంటి ఆలోచనే ఉండదు. ఎలాగంటే మనస్సు ఆశ అనేటువంటి తాళ్ల చేత కట్టబడి ఈ బహిర్గతమయ్యి బహిర్ముఖంగా ఈ యొక్క దృశ్యమాన వస్తువులోకి, జగత్తులోకి ప్రవర్తించినప్పుడు ఆత్మయందు ఏమాత్రము ఇష్టముండదు, దైవము పట్ల ప్రీతి కలిగి ఉండదు, అంతర్ముఖత్వము చెందకుండా ఉండడం చేత అప్పుడు ఆత్మస్వరూపాన్ని గురించి తెలియకుండానే ఉంటుంది కదా, ఎప్పటికీ తెలియజాలలేదు. అయితే అటువంటి మనస్సుని ఎలా సంయమనం చేయాలి? అసలు సంయమనం చేయడం కోసం మనసును నిగ్రహించడం అనేది లభిస్తుందా అంటే లభిస్తుంది. కోరిక ఉంటుంది కానీ మనసును నిగ్రహించేటువంటి స్థితి తెలియలా. దాని గురించి పరమాత్మ ఏమని చెప్పారు అంటే అభ్యాసము. ఏ విధంగా ప్రపంచోన్ముఖంగా మనం అభ్యాసము అలవాటు పడి ఉన్నామో అలాగే దైవ ధ్యానమునందు కూడా ఈ ప్రపంచజనితమైనటువంటి విషయాల పట్ల విరక్తి కూడా, దానిని అభ్యాసము అనేటువంటిది అలవాటు చేయాలి. అంటే ఎప్పుడైతే అభ్యాసము, వైరాగ్యము అనే ఈ రెంటినీ కూడా ఆసరా చేసుకొని ఆశ్రయిస్తాడో అప్పుడు మాత్రమే మనసు అనేది స్వాధీనపడుతుంది. అందుకే యతత అంటే ప్రయత్నించేటువంటి వాని చేత అని ఇక్కడ చెప్పుకునేటువంటి విషయం. ఎవడు ప్రయత్నిస్తాడో ప్రయత్నించే వానికి మాత్రమే యోగము అనేటువంటిది సిద్ధిస్తుంది. లేకపోతే ఆత్మను స్వాత్మ సాక్షాత్కార స్థితి అనేది సిద్ధిస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఏం అవసరమై ఉన్నది? కేవలము ప్రయత్నము అనేటువంటిది అత్యంత అవసరమై ఉన్నది. అలా ప్రయత్నం చేసేటువంటి వానికే యోగము అనేది అబ్బుతుంది. కానీ సోమరితనంగా ప్రపంచోన్ముఖంగా మళ్ళినటువంటి వారికి ఎప్పటికీ కూడా అది స్పష్టపడదు, యోగము అబ్బదు అనే విషయం మనకు తెలిసిపోతుంది కదా. అందుకే సోమరి అయినటువంటి వాడు
బద్ధకస్తుడు, వాయిదాలు వేసుకునేటువంటి వాడు, కర్మలను చేయకుండా నటించేటువంటి వాడు, ప్రతి చిన్న విషయానికి అలసిపోయేటువంటి వాడు ఏ రంగంలో కూడా వృద్ధికి రాలేడు. ఇంకా భౌతికమైనటువంటి ఈ రంగంలోనే వృద్ధికి రాలేకపోతే పరమార్థ రంగంలో ఎలా వస్తాడు? అస్సలు రాలేడు. ఎందుకంటే జన్మాంతరాల నుండి అనేక శరీరాలను తీసుకుంటూ వదులుతూ వచ్చినటువంటి శరీరాలు మనవి. మరి ఆ జన్మాంతరాల నుండి కూడా జీవుని వెన్నంటుతూ వచ్చేటువంటి ఏ దుష్టమైన సంస్కారాలు, దుష్ట వాసనలు ఉన్నవో వాటిని అంతం చేయాలి కదా. అలా అంతం చేయాలి అంటే దానికి ఎటువంటి ప్రయత్నం సరిపోతుందా? కాదు. ప్రబలమైన శక్తివంతమైనటువంటి పురుష ప్రయత్నం చేయాలి. ఇక ఎలాగంటే ఒక పని పూనుకున్నాక చావో రేవో అన్నట్లు, డూ ఆర్ డై అన్నట్లుగానే తన యొక్క ప్రయత్నం ఎలా అంటే అది ఫలించేదాకా అనేక శరీరాలు వదిలితే వదలవచ్చు, ధరిస్తే ధరించవచ్చు. కానీ అంటే ఇక్కడ అన్ని శరీరాల అవసరం పడదు. ఎప్పుడైతే అంత తీవ్రతరమైనటువంటి ప్రయత్నం చేస్తాడో అదే ప్రబలవంతమైన శక్తివంతమైన పురుష ప్రయత్నం అనేటువంటిది అవసరం. ఇంకా కూడా మరి మాయను జయించడం కోసం, పరమాత్మను పొందడం కోసం కూడా యోగసిద్ధి అనేటువంటిది ఆ ఉపాయము, యోగాన్ని సిద్ధించుకోవడం అనే ఉపాయము అత్యంత అవసరము అని తేలుతుంది కదా. ఎందుకు? మాయను జయిస్తేనే పరమాత్మను పొందుతాం, పరమాత్మను పొందితేనే మాయ జయించబడుతుంది. అటువంటి యోగ సిద్ధిని పొందడం కోసం ఉపాయము అత్యంత అవసరమనే కదా తెలుస్తుంది. కొన్ని చోట్ల శక్తి కావాలి, కొన్ని చోట్ల యుక్తి కావాలి. అట్లాగే ఈ శక్తి యుక్తి ఉన్నప్పుడు మాత్రమే పోరాటంలో శత్రువులను జయించగలుగుతాం. ఎంతటి గొప్ప కార్యమైనా సరే కొన్ని సందర్భాలలో ఏం చేయాలి అంటే కేవలం యుక్తి చేతనే అతి శీఘ్రంగా నెరవేరగలుగుతుంది. భౌతికమైనటువంటి పోరాటం కంటే కూడా మానసికమైనటువంటి తెలివిని, ఉపాయాన్ని ఉపయోగించినప్పుడే అది శీఘ్రంగా కొన్ని సందర్భాల్లో నెరవేరుద్ది. అటువంటి యుక్తులను, ఉపాయాలను కూడా మరి ఇటువంటి పారమార్థికమైనటువంటి పరమార్థతత్వాన్ని పొందడానికి కూడా అటువంటి యుక్తులు, ఉపాయాలు ఉన్నవా అంటే ఉన్నవి. ముముక్షువులు ఇటువంటి ఉపాయాలను, యుక్తులను మరి మోక్షము చెందాలి, మోక్షతత్వం నిర్వాణ స్థితిని పొందాలి అని పెక్కింటిని ఊహించుకొని వాటి చేత మరి ఇంకా ఇతరములైనటువంటి అనేక మార్గాల చేత ఎట్లయినా సరే భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొందవలసిందే కదా. అందుకే నా యొక్క నిశ్చయము అని పరమాత్మే తెలియజేశాడు. మే మతిహి అని చెప్పారు కదా. అలా తెలియజేయడం వల్ల ఏమైంది? మనోనిగ్రహం లేనటువంటి వానికి దైవం యొక్క సాక్షాత్కారము ఎప్పటికీ లభించదు. ఎవరికైతే మనోనిగ్రహము, మానసేంద్రియాలు నిగ్రహించబడతాయో, పరమాత్మతత్వాన్ని అంటి ఉంటాయో అటువంటి వానికి మాత్రమే ఆ యొక్క దైవ సాక్షాత్కారం అనేటువంటిది సాధ్యపడుతుంది. సాక్షాత్తు ఇది ఈ ఆలోచన భగవంతుని యొక్క నిశ్చితమైన అభిప్రాయమై అయి ఉన్నది. అందువలన మోక్షము చెందాలి అనుకునేటువంటి వారు అందరికీ కూడా ఈ వాక్యాల పట్ల ఎంతటి నమ్మకము, విశ్వాసము కలిగి ఉండాలో, అలా ఎంతటి గొప్ప ప్రమాణంగా వీటిని స్వీకరించవలసి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. కాబట్టి ఇక మా మనస్సు జయింపబడుతుందో లేదో, మోక్షము సిద్ధిస్తుందో లేదో అనేటువంటి సంశయాలను, సందేహాలను ఎవ్వరూ పెట్టుకోనవసరం లేదు. భగవంతుడైనటువంటి పరమాత్ముని యొక్క వాక్యాల మీద పరమ విశ్వాసము, నమ్మకము, శ్రద్ధ కలిగి అభ్యాసము, వైరాగ్యము అనేటువంటి ఉపాయాలను ఆశ్రయించుకోవాలి. అభ్యాసము అంటే పరమార్థ తత్వము తప్ప మరొకటి లేదు అనేటువంటి అభ్యాసము, మానసేంద్రియాలను నిగ్రహించడం అనేటువంటి దాని ద్వారా ఈ వచ్చిపోయేటువంటి స్థితి కలిగిన మార్పులకు లోనైనటువంటి మరి పుట్టడం, చావడం అనే ఈ యొక్క దృశ్యమాన సంబంధమైన, దేహ సంబంధమైన విషయాల పట్ల విరక్తి కలిగి ఉండడం అనే ఉపాయాలను మరి ఆ విరక్తి ఎలా కలిగి ఉండాలి అంటే ఇవన్నీ కూడా జ్ఞానవంతమైన విచారణ ద్వారా, మహనీయుల యొక్క సాంగత్యం ద్వారా తెలుసుకున్నప్పుడు
ఇదంతా కూడా ఏది వస్తుందో అది పోతుంది, ఏది దృశ్యమవుతుందో అది అదృశ్యమవుతుంది. ఈ విధంగా రూపనామక్రియలతో కూడుకున్న ప్రతి వస్తువు కూడా పాంచభౌతిక నిర్మితమైనటువంటి ప్రతి వస్తువు రాకపోకలు కలిగినటువంటిది కాబట్టి అదంతా మిథ్యాజనితమైనటువంటిదే. లేకనే ఉన్నట్లుగా కనబడి లేకుండా పోతూ ఉంటుంది. కాబట్టి ఇక అభ్యాసము అనేటువంటిది లేని దానిని లేనిగానే చూస్తే మరి ఉన్నది ఈ వ్యక్తమయ్యేదానికి ఆధారమైనటువంటిది అవ్యక్తమైన పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మతత్వమే సత్యమైనది అని దాని పట్ల ఎప్పుడైతే అనురక్తి కలిగి ఉంటామో దృశ్యమాన వస్తువులు, అస్థిర అశాశ్వతమైన వస్తువుల పట్ల విరక్తి కలిగి ఉంటాం. ఈ రెండు అభ్యాసాలను కూడా మరి వైరాగ్యముతో కూడినటువంటి దృశ్య ప్రపంచోన్ముఖంగా ఉంటే, పరమాత్మతత్వాన్ని అంటి ఉండేటువంటి అలవాటు చేసుకుని ఉంటే, ఈ అభ్యాసము ఈ విరక్తి అనే రెండు ఉపాయాల ద్వారా పరమాత్మతత్వాన్ని ఆ రెండు ఉపాయాలను కూడా ఆశ్రయించుకుని ఉంటే చాలు. ఆశ్రయించుకున్నప్పుడు ప్రయత్నం అనేటువంటిది తన యొక్క బ్రహ్మైక్యము చెందేటంత వరకు కూడా ఇక కుంటుపడదు. అది కొనసాగిస్తూ ఉన్నప్పుడు మనసు స్వాధీనపడిపోతుంది. అలా మనసును స్వాధీనం చేసుకొని ఆత్మసాక్షాత్కార రూపయోగము అనేటువంటిది ఈ శరీరము భూమిపై తిరుగుతూ ఉండగానే ఈ జన్మయందే సాధించి వేయాలి. మళ్ళీ ఎప్పుడో వస్తే అప్పుడు చూసుకుందాం, ఎప్పటికైతే నాకు బాధ్యతలు ఉన్నవి, ఎప్పటికైతే నాకు వీలు పడదు, నాకు ఇప్పుడు అనారోగ్యాలు ఉన్నవి, నేను అత్యంత బాధపడుతూ ఉన్నాను. ఒకవేళ వచ్చే శరీరంలో రాబోయే శరీరంలో శరీరమైతే తథ్యం, అది మన శరీరమే వస్తుందా ఏమో, ఇంకేదైనా చరాచర ప్రాణికోట్లలో కదిలే వాటి ఎందుకు కదలని వాటిల్లో ఏ రూపాన్ని ధరిస్తాము? లేదు, అథవా వచ్చింది మానవ శరీరమే. కానీ ఇటువంటి దైవం పట్ల ఆసక్తి ఉండేటువంటి జ్ఞానవంతమైనటువంటి శరీరాన్నే కలుక్కొని వస్తావా? ఇప్పుడు అనేక మంది ఏ విధంగా జీవులను హింసిస్తూ, అడవుల్లో తిరుగుతూ, పరుల్ని హింసిస్తూ, ఇతరులను చంపివేస్తూ, వారి యొక్క లబ్ధి పొందడం కోసం అనేక దుష్ట కార్యాలు చాలా నిశ్చింతగా చేసి వేస్తున్నారు, పాపభీతి కూడా లేకుండా. అటువంటి శరీరాలలో ఉన్నప్పుడు వాస్తవమైనటువంటి తత్వాన్ని గురించి తెలుసుకునేటువంటి శరీరమే వస్తుంది అనేదేమున్నది? ఇప్పుడైతే మానవ శరీరాన్నే ధరించి ఉన్నాం, అజ్ఞానము లేకుండానే వర్తిస్తూ ఉన్నాం. అలా ఉన్నాం కాబట్టే ఇటువంటి విషయాలను మనం పట్టించుకోవడము, శ్రవణం చేయడము, వినడము, దాని ప్రకారం ఆలోచన చేయడము, దానికోసం ప్రయత్నించడమో చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉండగా రాబోయే దాన్ని గురించి ఏదో ఎప్పుడో చూద్దాంలే అనే వాయిదా పద్ధతులు అనేటువంటివి రోజులకు కాదు, జన్మలకు వేసుకుంటే ఇంకా వాడు కడతేరినట్లేనా? కడతేరలేడు కదా. యోగసిద్ధిని పొందగలుగుతాడా? లేదు కదా. ఎవడైతే ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేకపోతాడు అంటే మనోనిగ్రహం కలిగే ఉపాయాల చేత యత్నించేటువంటి వాడు మాత్రమే పొందగలుగుతాడు. అలా ప్రయత్నించినటువంటి వానికి మనసు అనేది స్వాధీనపడదు. స్వాధీనపడనటువంటి మనసు దృశ్యమాన జగత్తుపై తిరిగేటువంటి మనసు కలిగిన వాడైతే ఆ యొక్క ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేడు కదా అని చెబుతూ, అంటే మోక్షము ఎటువంటి వారికి సిద్ధిస్తుంది అంటే ప్రయత్నం చేసినటువంటి వారికి. బలీయమైన మానవ ప్రయత్నం అనేటువంటిది కాదు, పురుష ప్రయత్నం అనేటువంటిది చేయాలి. అలా చేస్తూ ఉన్నటువంటి వాడికి మాత్రమే మనస్సు నిగ్రహించబడుతుంది. మనస్సు ఎప్పుడైతే పరమాత్మ తత్వాన్ని అంటూ ఉంటుందో, పరమాత్మ యందు లీనమైందో, తను కూడా మనస్సు మాత్రము చేత ఉత్పన్నమైనటువంటి దేహము మనోలీనము చేత తన యొక్క దేహస్థితులు మరిచిపోతాడు. దేహానికి ఉన్నటువంటి ఆయు పరిమితి తీరిపోతే తాను ఆ యొక్క విదేహ ముక్తత్వమే. శరీరం పోతే ముక్తత్వము. జీవించి ఉన్నప్పటికి కూడా ఆ మనస్సు అనేది పరమాత్మ యందు లీనం చెందినప్పుడు వాడు జీవన్ముక్తుడే అయి ఉంటాడు జీవించి ఉండగానే. కాబట్టి అంతేకాని ఎవడైతే ప్రయత్నం చేస్తాడో వానికి యోగము, ఆత్మసాక్షాత్కారము అనేది సిద్ధిస్తుంది. కానీ ప్రయత్నం లేనటువంటి వానికైతే కాదు కదా అని చెబుతూ,
అంటే యోగమునందు శ్రద్ధ కలిగి ఉండి కూడా మనోనిగ్రహము, మనసును నిగ్రహించడం అనేటువంటిది ఇంకా కూడా పొందజాలన్నటువంటి సాధకుడు చనిపోతే, శరీరం వదిలితే, మరణించిన తర్వాత ఏ గతిని పొందుతాడు అని తెలుసుకోదలిచాడు అర్జునుడు. అటువంటి సందేహాలు మనకు కూడా వస్తాయి కదా. మనకి యోగమునందు శ్రద్ధ అయితే కలిగింది, మనసు అయితే ఎంత నిగ్రహం చేయాలి అన్నా కూడా మనసు స్వాధీన పట్టం లేదు. అలా పొందనటువంటి సాధకుడు సాధన చేస్తూనే ఉంటాడు. ఆ యోగమునందు ఆ పరమాత్మ సాక్షాత్కారం చేయాలి అనేటువంటి బుద్ధితోటే సాధన చేస్తూనే ఉంటాడు. మానసేంద్రియాలు నిగ్రహించబడల, స్వాధీనపడల. అలా అనుకోకుండా మధ్యలో ఒకవేళ శరీరాన్ని వదిలినటువంటి వాని గతిని ఏమవుతుంది అని తెలుసుకోవాలి అనేటువంటి సందేహం మనకి ఉత్పన్నమవుతుంది. మన యొక్క ప్రతినిధిగా అర్జునుడే పరమాత్మను ప్రశ్న వేశాడు. ఏమని? అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. ఏమని అడిగాడు? ఓ దేవా కృష్ణ, శ్రద్ధతో కూడి ఉంటాడు. ఏ శ్రద్ధ? యోగమునందు శ్రద్ధ కలిగి ఉంటాడు. బ్రహ్మ సాక్షాత్కారం పొందాలి అనేటువంటి శ్రద్ధ కలిగి ఉంటాడు. కానీ ఏ మనోబుద్ధి చిత్తాహంకారాలు, మానసేంద్రియాలు ఉన్నవో దానిని నిగ్రహించేటువంటి శక్తి లేనివాడే అయి ఉంటాడు. ఇక అలా శక్తి లేనప్పుడు యోగము నుండి యోగాన్ని పొందలేడు కదా. యోగము నుండి జారినటువంటి మనస్సు కలిగినటువంటి వాడే నిగ్రహ శక్తి లేనివాడు. కాబట్టి ఆ యొక్క పరమాత్మ సాక్షాత్కారం పొందలేనటువంటి మనస్సు కలిగినటువంటి సాధకుడు, వాడు సాధకుడే కదా. అయితే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేకపోతున్నాడు కదా, మనసును నిగ్రహించలేకపోతున్నాడు కదా. అటువంటి యోగ సిద్ధిని పొందజాలకుండా మరి ఏ గతిని పొందుతూ ఉంటాడు? ఒకవేళ శరీరం మధ్యలో వదిలిపోయింది, అప్పుడు ఏ గతిని పొందుతాడు అని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే, మనస్సును నిగ్రహిస్తేనే కదా యోగ సిద్ధి. మనస్సు ఎప్పుడైతే నిగ్రహించబడుతుందో అప్పుడే యోగము అనేటువంటిది సిద్ధించడం. యోగము అంటే కూడిక, ఐక్యత, కలయిక. దేనితో? బ్రహ్మమునందు ఐక్యత, బ్రహ్మమునందు కూడిక, బ్రహ్మమునందు కలియుట. అటువంటి శాశ్వత వస్తువైనటువంటి ఆత్మను సాక్షాత్కరించుకోవడం అనేటువంటిదే కదా జరుగుతుంది. అయితే ఇక్కడ మనకేమని చెప్పారు? మనసు నిగ్రహిస్తేనే యోగ సిద్ధి కలుగుతుంది, ఆత్మ సాక్షాత్కారం అనేటువంటిది సిద్ధిస్తుంది అని కదా కృష్ణమూర్తి పరమాత్మ తెలియజేసింది. అప్పుడు అర్జునునికి ఒక సందేహం వచ్చింది. ఒకనికి యోగమందు, మరొకనికి ధ్యానమందు, ఈ కొంతమందికి గురువుల యొక్క వాక్యమందు శ్రద్ధ ఉన్నది, విశ్వాసం కూడా ఉన్నది. సాధన చేస్తూనే ఉన్నాడు. ఏ విధంగా? ఆత్మసాక్షాత్కారాన్ని చేసుకోవాలనుకున్నాడు. ఒకడు ధ్యానమునందు నమ్మకం ఉన్నది, పెద్దలు గురువులు చెప్పినటువంటి వాక్యాల యందు కూడా శ్రద్ధ ఉన్నది, వారి పట్ల నమ్మకం ఉన్నది. సాధన చేస్తూనే ఉన్నాడు. కానీ మనస్సు ధ్యానమునందు నిలకడను పొందడం లేదు. వాడు ధ్యానమే చేస్తూ ఉన్నాడు కానీ ఒకే విషయం పట్ల వాడు స్థిరమైనటువంటి స్థితిని పొందలేకపోతూ ఉన్నాడు. మనసు వాని వశపట్టల్లా, స్వాధీనపడట్లేదు. అటువంటి వాడు లక్ష్యాన్ని, అంటే వాని యొక్క లక్ష్యం ఏమిటి? యోగసిద్ధి, ఆత్మసాక్షాత్కారమే కదా. ఆ లక్ష్య సిద్ధిని పొందల. సరే, శరీరం అనేటువంటిది దానికి ఇవ్వబడినటువంటి ఆయువు ప్రకారం ఆ శరీరం పతనమైంది. మరి అప్పుడు ఆ ఏ గతిని పొందుతాడు? ఎప్పుడైతే శరీరాన్ని వదిలేసినటువంటి దేహగతుడైనటువంటి జీవుడు ఆ యొక్క పరమాత్మ తత్వాన్ని పొందాలి అనేటువంటి సాధన చేస్తూ ఉన్నవాడు మధ్యలో శరీరం వదిలేస్తే ఏ గతిని పొందుతాడు అనేటువంటిదే కదా అర్జునుని యొక్క ప్రశ్న. అంటే మనకు కూడా ఈ ప్రశ్న చాలామందికి సామాన్యంగా మనం ఇన్ని చేస్తూ ఉన్నాం, అనేక కార్యాలు చేస్తూ ఉన్నాం, భగవంతుణ్ణే భజిస్తూ ఉన్నాం, ఈ విధంగా స్తుతిస్తూ ఉన్నాం, మన జీవన పర్యంతము ఇలాగా చేస్తూ ఉన్నాం. కానీ దృశ్య సంబంధమైన విషయాల పట్ల మనస్సు అనేది అంటకుండా ఉండడం లేదు. అది ప్రాపంచిక సంబంధమైన విషయాలలో మునకలేస్తూనే ఉన్నది, పరమాత్మ పట్ల నిశ్చింతగా ఉండడం లేదు. కానీ మన ప్రయత్నమేమి? ఎప్పుడైతే పరమాత్మ పట్ల నిశ్చింతగా ఆ ధ్యాస, ధ్యానము అనేది కుదురుతుందో అప్పుడే కదా యోగం సిద్ధిస్తుంది అనేది. కాబట్టి
ఈ జన్మయందే మోక్ష సిద్ధి చెందేటంత వరకు కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసేటువంటి వారు చాలా అరుదే కదా. అంటే ఇప్పుడు చాలామందికి ఏమని కలుగుతుంది అంటే ఇది ఎలా సాధ్యం, ఒకవేళ మనం చేసేటువంటి కార్యం మధ్యలో ఆగిపోతే దాన్ని మళ్ళీ కూడా ఏమవుతుంది, ఎక్కడికి పోతాం, మనం భగవంతుణ్ణే ధ్యానిస్తూ ఉన్నాం కానీ మన మనసు నిగ్రహించబడలేదని ప్రతి ఒక్కరికి నిగ్రహించేటువంటి సాధకునికి తెలుస్తుంది. ఆ సాధకునికి కలిగేటువంటి అనుమానం మధ్యలో శరీరాలు ఒకవేళ పతనం అవుతాయి. ఆ పతనమైనప్పుడు వాని యొక్క స్థితి ఏంటి అనే కదా చాలామంది కలుగుతుంది. మన తరపున అర్జునుడు మహాశయుడే పరమాత్మను ప్రశ్న చేశాడు. ఎలాగంటే ఈ జన్మయందే అంటే ఈ శరీరం పతనమయ్యేలోగానే మోక్షాన్ని పొందేటంత వరకు కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసేటువంటి వారు చాలా తక్కువ. అయితే మధ్యతరగతి వారై ఉండి ఒకంత నిష్ట సలుపు వారే ఎక్కువ. ఏ విధంగా అస్సలు చేయని వారి కంటే తీవ్రతరమైనటువంటి ప్రయత్నం చేసేటువంటి వారి కంటే మధ్యతరగతి అంటే ప్రాపంచిక సంబంధమైనటువంటి దానితోనే బ్రతుకుతూ ఇక కొద్దిపాటి నిష్టను సలుపుతూ ఉంటారు. ఏది శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి, పెద్దలు బోధిస్తూ ఉన్నారు, ఇదంతా అసత్యము, సత్యమైన వస్తువునే దాని యందే నిష్ట కలిగి ఏకాగ్రతతో ధ్యానించినప్పుడు ఆ యొక్క వస్తువునందు మనం సంలీనమవుతాము అని మహనీయులు సత్యాస్త్రాలు గురువులు బోధిస్తూ ఉన్నారు. అని దాని ప్రకారం కొద్దిపాటి నిష్టను సలిపేటువంటి మధ్యతరగతి వారే ఎక్కువ, అస్సలు చేయని వారు తక్కువే. మరి పూర్తి స్థాయిలో జ్ఞానానుష్ఠానం పొందేటువంటి వారు తక్కువే. ఈ మధ్యతరగతి వారు ఉంటారే, కొద్దిపాటి ప్రయత్నం చేసేటువంటి వారే ఎక్కువ మంది. కాబట్టి అటువంటి వారు ఈ జన్మయందు యోగం యొక్క పరాకాష్ఠ అంటే యోగము అంటే ఆత్మైక్యత, పరబ్రహ్మానుసంధానం అనేటువంటిది, ఆ యొక్క పరబ్రహ్మ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం అనేటువంటిది ఈ శరీరము ఉండగా ఒకవేళ పొందలేకపోయినప్పటికీ కూడా మరి పొందకున్న స్థితిలో అకస్మాత్తుగా దేహ వియోగము అనేటువంటిది జరిగింది, శరీరం పడిపోయింది. అలా దేహం పడిపోయిన తర్వాత వారి గతి ఏమవుతుంది అనేటువంటి సంశయం ఖచ్చితంగా చాలామందికి కూడా సాధన చేసేటువంటి చాలామందికి అనేకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రశ్న ఈ సందేహం కలుగుతుంది. కాబట్టి అర్జునుడి ప్రశ్న ఏ విధంగా ఆ భగవానుడైనటువంటి పరమాత్మ ఇచ్చేటువంటి సమాధానం అర్జునుడికొక్కనికే కాదు, ఎవరైతే ఈ యొక్క సాధనను పొంది ఈ సాధకలోకం ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గొప్పగా ఉపకరిస్తుంది భగవానుడు చెప్పేటువంటి అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి. అయితే ఇక్కడ శ్రద్ధ భక్తి ఈ రెండు కూడా కలిగి ఉన్నప్పటికీ కూడా శ్రద్ధ లేకుండా ఈ పని ఎవరూ చేయరు, నమ్మకము వినయము లేకుండా దీనిని ఎవరూ అనుసరించరు. అటువంటి శ్రద్ధ ఆసక్తి లేకుండా మరి శ్రద్ధ కానీ భక్తి కానీ రెండు కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ జన్మయందు పూర్ణత్వాన్ని పొందనటువంటి వారు అనేకులు ఉండారు. పూర్ణత్వము అంటే పరమాత్మ యందు స్థిరత్వం, శాశ్వత విశ్రాంతి, విరామం తీసుకునేటువంటి స్థితి. అటువంటి పూర్ణత్వం పొందజాలనటువంటి వారు చాలామంది అనేకులు తమకు అధోగతి అవుతుందేమో, ఒకవేళ పొందేటువంటి దాని యందు జ్ఞాన లబ్ధి కాలేదనుకో, ఒకవేళ నేను ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేకపోయాననుకో, అలా పొందలేనప్పుడు ఒకవేళ మధ్యలో శరీరమే పతనమైందనుకో, అప్పుడు ఇక మా గతి అధోగతియేనా అనే అధోగతి ఒకవేళ తటస్థిస్తుందేమో అని భయపడుతూ ఉంటారు. కాబట్టి అటువంటి వారి భయాన్ని అర్జునుని యొక్క ప్రశ్న పరమాత్మని అడగడం నందు మరి ఆ పరంధాముడు ఆ భగవానుడు ఇచ్చేటువంటి సమాధానం అనేటువంటిది అర్జునుని యొక్క సందేహాస్పదమైనటువంటి దానిని శాశ్వతంగా నివారిస్తుంది. అంటే అర్జునుడు ఏమని కృష్ణుడిని ప్రశ్నించాడు అంటే దైవప్రాప్తి కోసం శ్రద్ధతో కూడి కూడా ప్రయత్నించేటువంటి వాడు
అయినప్పటికీ కూడా ప్రయత్నిస్తూ కూడా మనోనిగ్రహ శక్తి లేకుండా ఉండేటువంటి వాడైన మనుజుడు యోగ సిద్ధిని పొందకుండానే ఒకవేళ మరణించినట్లయితే అతడు ఏ గతిని పొందుతాడు అనేదే కదా అర్జునుని యొక్క ప్రశ్న. దానికి ఇంకా అంతేకాదు, ఇంకా ఏమంటున్నాడు, కశ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణ పది. గొప్ప బాహువులు కలిగినవో కృష్ణ, బ్రహ్మ మార్గమున ఏ బ్రహ్మతత్వాన్నైతే అనుష్ఠించేటువంటి మార్గమునందు అంటే యోగ సాధన యందు స్థిరత్వము లేనటువంటి వాడు, యోగాన్ని సాధించేటువంటి వాడు, ఒకవేళ వాడికి స్థిరత్వము అనేటువంటిది లేనివాడు, వాడు భౌతిక సంబంధమైనటువంటి విషయాలను వదిలివేశాడు, ఆధ్యాత్మిక సంబంధమైన పారమార్థిక రంగమున నిష్ణాతుడు అవ్వడం లేదు, అటువంటి స్థిరత్వాన్ని పొందలేకపోతున్నాడు. వాడు మూఢుడే కదా. ఇహ సంబంధమైన సుఖాన్ని పొందలేకపోతున్నాడు, పర సంబంధమైనటువంటి విషయాన్ని పట్టలేకపోతున్నాడు. ఇహపరాలకు రెంటికి చెడినటువంటి వాడు అవుతాడేమో. అలా చెడినవాడై చెదిరిపోయినటువంటి మేఘంలాగానే నశించిపోతాడా ఏమి? నశించిపోడా అని అడుగుతూ ఉన్నాడు. ఏమని? ఆధ్యాత్మ మార్గమున ప్రవేశించి కూడా ఈ పారమార్థిక చింత చేస్తూ పరమాత్మ తత్వాన్ని పొందాలి అనేటువంటి ఆధ్యాత్మ మార్గంలో ప్రవేశించి కూడా అందులో స్థిరత్వాన్ని పొందనటువంటి వాని విషయమై ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణమూర్తిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఓభయ విభ్రష్ట అని కదా అనే పదానికి ఏ విధంగా ఉభయత్వము అంటే కర్మ మార్గము నుండి, ఇంకా రెండవది యోగ మార్గము నుండి, ఈ రెంటి నుండి కూడా అనే కదా అర్థం. అంటే కర్మ మార్గము నుండి యోగ మార్గం నుండి అని కొందరు, స్వర్గమోక్షాల నుండి కూడా అని కొందరు అర్థం చెప్తారు. కానీ ఇక్కడ మనమైతే ఈ జగత్ సంబంధమైనటువంటి విషయాల పట్ల, పారమార్థిక సంబంధమైనటువంటి విషయాల పట్ల రెంటి అందు కూడా మరి చెడిపోతాడేమో. దేనికి? శరీరం మధ్యలో వదలబడితే దేనిని పొందలేకపోతాడేమో అనేటువంటి ప్రశ్నను అడుగుతూ ఉన్నాడు అర్జునుడు అని చెబుతూ, ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.